హలో మై డియర్స్, నమస్తే. ఈరోజు నేను సింపుల్గా రుచికరంగా ఉండే పాలకూర పెసరపప్పు కూర చేసి చూపిస్తానండి. ప్రతిరోజు మనము ఏదో ఒక ఆకుకూర ఆహారంలో భాగంగా చేసుకోవాలండి. ఎన్నో పోషక విలువలున్న ఈ పాలకూర పెసరపప్పు కూర కోసం ఓ చిన్న గ్లాస్ పెసరపప్పును అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను అందులో వేసి కొద్దిసేపు అవి వేగిన తర్వాత నానబెట్టిన పెసరపప్పును అందులో వేసి కొద్దిగా వాటర్ని వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. పెసరపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకొని అందులో ఓ స్పూను సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా వేసి కలుపుకొని అందులో వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, పాలకూర పెసరపప్పు కూర రెడీ. అది సరే కానీ నిన్నటి పొడుపు కథ ఆన్సర్ ఫ్యాన్ అండి. ఈరోజు పొడుపు కథ ఓ గిన్నెలో వెన్న తీస్తుంటే వస్తూనే ఉంటుంది. ఏమిటది? ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.